నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఖతార్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే భారీగా జరిమానా విధించడంతో పాటు జైలు శిక్షను విధించనున్నారు. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక అవగాహన పోస్ట్ చేసింది. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం రహదారి భద్రతకు ప్రత్యక్ష ముప్పని అందులో పేర్కొంది. ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 94 ప్రకారం వ్యాలిడ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 1 నెల నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు క్యూఆర్ 10,000 మరియు క్యూఆర్ 50,000 మధ్య జరిమానా లేదా ఈ 2 శిక్షల్లో ఏదో ఒకటి విధించబడుతుందని హెచ్చరించింది. అయితే చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగి ఉండి అధికారుల చెకింగ్ సమయంలో ఫిజికల్ కార్డు వెంట తీసుకెళ్లని డ్రైవర్లు మెట్రాస్ అప్లికేషన్ ద్వారా లైసెన్స్ను డిజిటల్గా ధృవీకరించుకునేందుకు సౌకర్యం ఉందని తెలిపింది. సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ మంగళవారం వైట్ హౌజ్లో అమెరికా విదేశాంగ కార్యదర్శి మరియు తాత్కాలిక జాతీయ భద్రతా సలహాదారు మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్లతో పాటు మిడిల్ ఈస్ట్కు అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్లతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు 2 దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను సమీక్షించారు. అలాగే ప్రాంతీయ, ప్రపంచవ్యాప్తంగా శాంతి మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలను సమావేశంలో చర్చించాయి. అనంతరం ప్రిన్స్ ఖలీద్ వాషింగ్టన్లో యుఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహంతో విడిగా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. దుబాయ్లోని 200 మంది డెలివరీ రైడర్లను ఎమిరేట్స్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సత్కరించింది. దుబాయ్ పోలీస్ ఆఫీసర్స్ క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో డెలివరీ సెక్టార్ ఎక్సలెన్స్ అవార్డు 2వ ఎడిషన్ విజేతలను ప్రకటించారు. డెలివరీ కంపెనీలు, బైక్ రైడర్లు ట్రాఫిక్ చట్టాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండేలా ప్రోత్సహించడంతో పాటు సర్వీస్ డెలివరీలో నాణ్యత మరియు ఎక్సలెన్స్ ప్రమాణాలను పెంచడం ఈ అవార్డు లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సంవత్సరం గౌరవ విజేతలలో గోల్డ్ కేటగిరీలో 50 మంది రైడర్లు, సిల్వర్ కేటగిరీలో 60 మంది, కాంస్య కేటగిరీలో 90 మంది ఉన్నారు. ఉత్తమ డెలివరీ కంపెనీ కేటగిరీలో ఎలైట్ జోన్ డెలివరీ సర్వీసెస్, జోన్ డెలివరీ సర్వీసెస్, జార్జియా లాజిస్టిక్స్ సర్వీసెస్ అవార్డులను అందుకున్నాయి. ప్లాట్ఫామ్లు మరియు స్మార్ట్ అప్లికేషన్ల కేటగిరీ ద్వారా ఉత్తమ డెలివరీ కంపెనీలుగా DBLLC డెలివరీ హీరో, తులాబాద్ కరీం డెలివరీ సర్వీసెస్, మోటోబాయ్ డెలివరీ సర్వీసెస్ విజేతలుగా నిలిచాయని రోడ్లు మరియు రవాణా అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, బోర్డు చైర్మన్, డైరెక్టర్ జనరల్ మట్టల్ అల్ తయారీ తెలిపారు. సౌద్ అల్ అబ్దుల్లా ప్రాంతంలోని ఒక నిర్మాణ ప్రాజెక్టులో గురువారం సాయంత్రం ఇసుక మేటలు కూలి ఒక ఎక్స్కవేటర్ బోల్తా పడిన సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించారు. ఈ మేరకు అల్ తహ్రీర్ సెంటర్ ఫైర్ ఫైటింగ్ అండ్ రెస్క్యూ టీం ప్రకటించింది. సహాయక బృందాలు పరిస్థితిని చక్కదిద్దాయని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంఘటనా స్థలాన్ని అధికారులు సీజ్ చేశారని తెలిపింది. దోఫార్ గవర్నరేట్ మున్సిపల్ కౌన్సిల్ గత సంవత్సర కాలంలో కౌన్సిల్ చేపట్టిన పనులకు సంబంధించిన వార్షిక నివేదికపై చర్చించింది. అభివృద్ధి ప్రాజెక్టుల అమలులో సాధించిన పురోగతిని సమీక్షించింది. ఈ సమావేశం దోఫార్ గవర్నర్ మరియు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ అయిన హెచ్హెచ్ సయ్యద్ మర్వాన్ బిన్ తుర్కీ అల్ సయీద్ అధ్యక్షతన జరిగింది. ప్రజారోగ్య పరిరక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ల ద్వారా కమ్యూనిటీకి మెరుగైన సేవలు అందించడం, లేబర్ మార్కెట్కు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలపై కౌన్సిల్ చర్చించింది. అలాగే టూరిజానికి సంబంధించి అమలవుతున్న పలు ప్రాజెక్టులపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ రోడ్డు రవాణా కోసం యూనిఫైడ్ జీసీసీ ఫ్రేమ్వర్క్స్ పై షురా కౌన్సిల్ సభ్యులు చర్చించారు. విదేశాంగ వ్యవహారాలు, రక్షణ మరియు జాతీయ భద్రతా కమిటీ నివేదికలను సమీక్షించారు. కమిటీ ప్రత్యేక చట్టపరమైన అభిప్రాయ మెమోరాండంను కూడా పరిశీలించినట్లు పేర్కొంది. బహ్రెయిన్ క్వారియర్లను రక్షించడానికి బహ్రెయిన్ తన విధానాలను సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని కౌన్సిల్ పేర్కొంది. అదే సమయంలో వాణిజ్యానికి మద్దతిస్తుందని, వాహనాలు మరియు రవాణా కార్యకలాపాలపై ఉమ్మడిగా కఠినమైన నియంత్రణల ద్వారా రహదారి భద్రతను పెంచుతుందని పేర్కొన్నారు. త్వరలోనే ఉల్లంఘనలు మరియు జరిమానాలపై క్లారిటీ వస్తుందని తెలిపింది. ఇవి మాగల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బుట్టలను మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.